స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, పరమల్లో దేవా మీకే స్తోత్రాలు తండ్రి. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించండి. యూట్యూబ్లో చూచుచున్న వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించే సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యం మనం చాలాసార్లు విన్నాము, చదివాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడతారో శ్రద్ధగా ఆలకిద్దాము. ఒకరోజు నేను మీకు తెలుసు వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడతానండి. అలాగే ఆ రోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ చివరి మాట నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. ఏమని అంటే చూడండి, 20వ అధ్యాయం 16వ వచనం, ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు అనే ఈ మాట నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. మొదటివారు కడపటి వారు అవ్వడం ఏంటి, కడపటి వారు మొదటివారు అవ్వడం ఏంటి, ఏంటి వాక్యం ఏంటి ఇలా రాయబడింది అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను అన్నమాట అండి. ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి నాకు ఒక దర్శనాన్ని చూపించారండి. ఏంటి ఆ దర్శనము అంటే, నేను మరి వచ్చానంట. వచ్చినప్పుడు ఒక మరి ప్లేస్కి వెళ్ళటం జరిగింది. ఎందుకు వెళ్ళాను అంటే, అక్కడ ప్రభు ఎక్కడున్నారా అని అక్కడ నేను ప్రభువుని వెతుకుతున్నాను. ఏం చేస్తున్నాను, ప్రభు ఎక్కడున్నారా అని ప్రభువుని వెతుకుతున్నానండి. అక్కడ చాలామంది సేవకులు ఉన్నారన్నమాట. తెల్ల డ్రెస్లే వేసుకున్నారు, వైట్ డ్రెస్లే వేసుకున్నారు. అందరూ కూడా మరి నిలబడి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు అలా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. మాట్లాడుకుంటుంటే ఇలా పొడవుగా ఉంది ఆ ప్లేసు, ఒక దీర్ఘ చతురక ఆకారంలో ఉంది ఆ ప్లేసు. ఆ ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు ఇలా చూశాను. అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. కొద్దిమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. అయితే అలాగ గుంపులుగా ఎవరికి వాళ్ళే నిలబడి, అది ఎలా ఉంది అంటే ఖాళీగా నిలబడి మాట్లాడుకుంటారు చూడండి. ఖాళీగా అంటే ఏంటి అంటే ఏ పని చేయట్లేదు, వాళ్ళు ఏ పని కూడా చేయట్లేదు. మరి ఖాళీగా నిలబడి అలాగా ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు అన్నట్టు అలా గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి ఏం చేస్తున్నానంటే, ఎక్కడున్నారో ప్రభు, ఎక్కడున్నారు అని నేను వెతుక్కుంటున్నాను. ఆయన వెతుకుతున్నాను. అక్కడ వెతుకుతుంటే అలాగా ఇటు అటు చూసుకుంటూ మొత్తం మీద ముందుకు వెళ్తున్నాను. అంతా వెతికేసరికి ఎక్కడున్నారంటే లాస్ట్ చివరినున్నారు ఆయన. ఎక్కడున్నారు ఆయన? చివరినున్నారు. చివరినుంటే ఆయనతో ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. ఆయన దగ్గర ఎవరూ లేరు. ఆయన దగ్గర అంటే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు మీరు? సేవకులండి వాళ్ళు. ఎవరు? సేవకులు. సేవకులు ఏం చెయ్యాలి? దేవుని పని చెయ్యాలి. అప్పటికి ఇంకా నాకు సేవ ఇవ్వబడలేదండి. అఫీషియల్గా సేవ ఇవ్వబడలేదు. దేవుని పని అయితే నేను చేస్తున్నాను, కానీ అఫీషియల్గా నాకు ఓన్గా సొంతంగా సేవ ఇవ్వలేదు ఇంకా దేవుడు నాకు. అయితే నేను ఇంకా మందిరానికి వెళ్తున్నాను అన్నమాట అండి. దేవుని పని చేస్తున్నాను, మందిరానికి కూడా సండే వెళ్తున్నాను అన్నమాట. అయితే ఆ చివరికి వెళ్ళేసరికి ఆ చివరి ప్రభు ఉన్నారు. ప్రభువుని ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. అయ్యో ఇదేంటి, ప్రభు ఉన్నారు కదా ఇక్కడ, ఈయనెవరో పట్టించుకోవట్లేదేంటి, వీళ్ళందరూ ఏంటి ఇలాగ నిలబడి మాట్లాడుకుంటున్నారేంటి ఎవరికి వాళ్ళు, అసలు ప్రభువుని పట్టించుకోవట్లేదు, ప్రభు మాట వినట్లేదు, ఎందుకు వీళ్ళందరూ ఇలాగ ఉన్నారా అని నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. చాలా
ఆశ్చర్యం కలిగినప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు వందనాలు చెప్పి అప్పుడు ప్రభువా మీరేంటి నాయన ఇలా ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆయనతో మాట్లాడి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి అంటే మనుషుల వైపు తిరిగారన్నమాట. ప్రభువు కూడా ఇలా తిరిగి ఉన్నారు, నేను కూడా ఇలా తిరిగి మీరందరూ ఒకసారి కూర్చోండి అని చెప్పాను. అందరూ కూర్చున్నారు. ఇక్కడ ప్రభు ఉన్నారు కదా, ప్రభు ఉన్నప్పుడు ప్రభు మాట వినకుండా మీరు ఏం చేస్తున్నారు? అసలు అలా నిలబడి మాట్లాడుకుంటున్నారేంటి? ప్రభు ఉన్నారు కదా ఇక్కడ, ప్రభు ఏం చెప్తున్నారో వినాలి కదా, అలా వినకుండా ఏం చేస్తున్నారు మీరు అందరూనే? అలా మాట్లాడుకుంటారేంటి అందరూని ప్రభువుని పట్టించుకోకుండానే అని చెప్పి నాకు చాలా బాధ, కోపము అన్నీ కలిపి వచ్చేసినాయి అన్నమాట. అంటే ప్రభువుని ఏం చేశారు వాళ్ళు? నిర్లక్ష్య స్వభావం అండి. అక్కడ ప్రభు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ వాళ్ళ ప్రభువుని ఏమన్నా పట్టించుకుంటున్నారా? ప్రభువుతో మాట్లాడటం కానీ ప్రభు చెప్పింది వినటం కానీ ఏమన్నా ఉందా అండి? ఏమీ లేదు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అంటే ఒక రకంగా ఎలా ఉంది అంటే అక్కడ పరిస్థితి కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు మీరు? అసలు అలా నిలబడి మాట్లాడుకుంటున్నారు ఏంటి? ప్రభు ఉన్నారు కదా ఇక్కడ, ఆయన మాట వినాలని తెలీదా మీకు? ఎందుకు మీరందరూ అలా ఉన్నారు? కూర్చోండి మీరందరూ కూడా, ప్రభు ఏం చెప్తారో విందాం అని చెప్పి గట్టిగా మాట్లాడానండి. మాట్లాడినప్పుడు అందరూ కూడా ప్రింట్ ఆఫ్ సైలెంట్ అయిపోయి కూర్చున్నారు. అందరూ వింటున్నారు. అయితే ఆయన ఇటు ఫేస్ చేసి కూర్చున్నారు. ఆయనకి ఎదురుగా కొంతమంది స్త్రీలు కూర్చున్నాం అన్నమాట అండి. కూర్చున్నప్పుడు నా ఒళ్ళో ఒక చిన్న బిడ్డ ఉన్నాడనమాట. ఒక 1-2 సంవత్సరాలు ఉంటుంటాడు బహుశా. ఆ చిన్న బిడ్డ ఉంటే ఆ చిన్న బిడ్డని నేను ఒళ్ళో కూర్చున్నాను ప్రభు ఎదురుగా. కూర్చున్నప్పుడు ఆయన మరి నా ఒళ్ళో ఉన్న బిడ్డను చూసి నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతుంటే ఈ బిడ్డకి చేతులు చాపుతున్నారు. ఆయన రమ్మని చేతులు చాపుతున్నారు. అక్కడ కొంతమంది దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కానీ వాళ్ళెవరిని ఆయన పిలవట్లేదు. కానీ నా ఒళ్ళో కూర్చున్న నా పిల్లోడిని ఆయన పిలుస్తున్నారన్నమాట. పిలిచి ఎత్తుకోవడానికి చేతులు చాపుతుంటే ఆ బిడ్డ వెళ్ళటం లేదండి. చిన్నపిల్లలు కొంతమంది తల్లిని వదిలి వెళ్ళరు కదా, అలా వెళ్ళట్లేదు. వెళ్ళకపోతే వెళ్ళు, ప్రభు దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి నేను ఆయనకి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఆ బిడ్డని కూర్చోబెట్టుకున్న తర్వాత ఆ బిడ్డని పలకరిస్తున్నారు. ఆయన పలకరిస్తుంటే వాడు నా దగ్గరికి వచ్చేయడానికే చూస్తున్నాడు. ఆయన దగ్గర కూర్చోవడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. అయితే ఇష్టపడకపోతే వీళ్ళు అనుకుంటున్నారు, నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా, అయ్యో మా పిల్లోని తీసుకుంటే బాగుండు, మా పిల్లని తీసుకుంటే బాగుండు, ఆవిడ పిల్లోని తీసుకున్నాడేంటి ఆయన, మా పిల్లల్ని తీసుకుంటే ఎంత బాగుండు అని వాళ్ళందరూ ఒక రకంగా అనుకోవడమే కాదు కానీ అసూయ పడుతున్నారు అన్నమాట అండి. మా పిల్లల్ని ఎందుకు తీసుకోలేదు ఆయన, ఆవిడ పిల్లోని తీసుకున్నారేంటి అని చెప్పేసి అసూయ పడుతున్నారట. కానీ నా పిల్లోడిని తీసుకోవాలని నేనైతే అనుకోలేదు. కానీ ఆయనే కోరి ఆ పిల్లోడిని తీసుకుని ఎత్తుకొని ఆ పిల్లోడిని ఆడిస్తున్నారు. ఆయన ఏయో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే వాడు నేను వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి అన్నట్టుగా నా దగ్గరికి వచ్చేయడానికే వాడు అవుతున్నాడు అనమాట. అయితే కాసేపు ఆయన ఎత్తుకున్నారు, ముచ్చటించారు. ఆ తర్వాత వాడు నేను వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి అంటే అప్పుడు నేను చేతులు చాపాను, వచ్చేసాడు. నేను ఎత్తుకున్నాను అనమాట. ఆ తర్వాత ప్రభు లేచారు. లేచి ఆయన మాట్లాడడం ప్రారంభించారు. మాట్లాడినప్పుడు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించారు. ఎవరో మాట్లాడొద్దు, అందరూ శ్రద్ధగా వినండి అని చెప్పినప్పుడు అందరూ శ్రద్ధగా వింటున్నాం మేము. వింటుంటే ఆయన చాలాసేపు మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత అయిపోయింది. అప్పుడు లేచిన తర్వాత ఏదో ఒక ఇంత ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది, అదేంటో నాకు తెలియదు కానీ ఎంత పొడవు ఉంది, అది నా చేతికి ఇచ్చారు ఆయన. అది నా చేతికి ఇచ్చినప్పుడు అది తీసుకుని నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. ఇది నాకు వచ్చిన కళ. ఆ ఉదయకాలం లేచి నేను ఆలోచిస్తున్నాను అన్నమాట, ఏంటి
వాళ్ళందరూ నాకంటే ముందున్నారు కదా, నాకంటే ముందున్నటప్పుడు మరి వాళ్ళందరూనేమో ఖాళీగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ప్రభు అక్కడ ఉన్నా కూడా ప్రభువుని పట్టించుకోకుండా ఉన్నారు. నేనేమో లాస్ట్ వెళ్ళి ఆయన్ని వెతికి మొత్తం మీద ఆయన మాట వినండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. నా దగ్గర ఉన్న బిడ్డను తీసుకున్నారు ఆయన. ఇది అంతా ఏంటిది, ఇలాగ ఏంటి వచ్చిందేంటి, వాళ్ళందరూ మొదటి నుంచి ఉన్నవాళ్ళు కదా, నేను లాస్ట్ని వెళ్ళాను కదా, కానీ నాకు ఇచ్చారు ఏంటి ఆయన అది నాకు అని చెప్పి, అది దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నమాట అండి. ఏంటది? ఒక గిఫ్ట్. అది మరి నేను ఏది ప్రార్థన చేస్తే అది జరుగుతుందటండి. అలాంటిది దేవుడు ఇచ్చారట. ఇచ్చినప్పుడు అయితే దీన్ని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. దీన్ని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇది ఉపయోగించాలి తప్ప ఎలా పడితే అలాగే ఇది నేను ఉపయోగించకూడదు అని అది పట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట. అది నా దర్శనం. ఏంటి ఇది ఇలా వచ్చింది ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నాను. ఆ ఉదయం లేచి ప్రభు ఆ రాత్రి ఏదైనా ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని నేనేం చేస్తాను అంటే ఆలోచించుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దాన్ని నాకు వివరిస్తారన్నమాట అండి. అప్పుడు ఎప్పుడైతే నేను ఆలోచిస్తున్నానో ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇప్పుడు సరిపోయిందా లేదా అది? వాళ్ళందరూ ఎప్పుడొచ్చారు, మరి ఎప్పుడొచ్చారో నాకు తెలియదు, కానీ లాస్ట్ని నేను వచ్చాను. వాళ్ళందరూ మొదటి నుంచి ఉన్నారు కానీ ఏమైనా ఉపయోగంగా ఉన్నారా అండి? ఆయనకి ఏమన్నా ఉపయోగంగా ఉన్నారా? అసలు ప్రభువుని గుర్తించారా వాళ్ళు? ప్రభువుని ఏమన్నా పట్టించుకున్నారా? ఆయన మాటలు పట్టించుకున్నారా? ఆయన్ని గౌరవించారా? ఆయనకి లోబడ్డారా? ఆయనకి విధేయత చూపించారా? ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారా? అసలు ఆయన మాట వినాలని ఆశ ఉందా వాళ్ళకి? ఎలా ఉన్నారో చూసారా? మరి అక్కడ ఉన్నారా లేదా? మరి ప్రభు ఉన్నారా లేదా? ఏమన్నా ఉపయోగం ఉందా అక్కడ? ఎవరి వలన ఎవరికన్నా ఉపయోగం ఉందా అంటే ఎందుకు లేదు అంటే ఆయన అంటే వాళ్ళకి ఏమి లేదు, లెక్కలేనితనం అన్నమాట అండి. ప్రభు అంటే ఏంటి? లెక్కలేనితనం. గౌరవం లేదు. ఆయన అంటే భయం లేదు. భయం లేని కూడా ఎక్కడ పెట్టిందంట? బజార్లో గుండు పెట్టిందంటండి. బజార్లో గుండు పెట్టిందంట. అలాగా భయం లేదండి. దేవుడు అంటే సేవకులే వాళ్ళు, సేవకులుగానే చూపించారు ప్రభు నాకు వాళ్ళని. కానీ దేవుని భయము లేదు, భక్తి లేదు. దేవుడు అంటే వాళ్ళకి అసలు లెక్కే లేదు, నిర్లక్ష్యం, లెక్కలేనితనం మన మాట అండి. మన పిల్లలు ఒక్కోసారి ఏమంటారండి, మీరు ఏ పిల్లడా లెక్కలేదా నీకు? నేను చెప్పే మాట నీకు లెక్కలేదా? అసలు లెక్క చేస్తున్నావు నువ్వు మాట అని అడగరా? మీకు ఎంత చిరాకేస్తుంది అలాగుంటేని. అంటే దాన్ని బట్టి ప్రభువుకి వాళ్ళంటే ఏమనిపిస్తుందో మీకు ఆలోచన వచ్చిందా? ఇప్పుడు లెక్కలేనితనంగా ఉన్నారా లేదా? అది అక్కడ పొజిషన్ అన్నమాట. అప్పుడు ప్రభు నాకు చెప్తున్నారు, మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇప్పుడు ఇంతకీ వాళ్ళందరూ మొదటి నుంచి ఉన్న వాళ్ళు అన్నారు. ఆయన నువ్వు కడపటి వచ్చావు అన్నాడు. ఆయన కడపట్టగా వచ్చావు కానీ ఏమయ్యావు నువ్వు? ఇప్పుడు ఆ వాక్యం నెరవేర్పు జరిగిందా లేదా? ఎవరి జీవితంలో జరిగింది అది? నా జీవితంలో జరిగింది అది. ఇప్పుడు వాక్యము రాయించటమే కాదు, అది ఎక్కడ జరుగుతుంది? మన జీవితాల్లో జరుగుతుంది. అది ఎప్పుడు? అసలు దేవుడు అంటే ఏంటో తెలియాలి మనకి. దేవుడు అంటే ఏంటో తెలిస్తే ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇస్తాం. ఆయన్ని ఎలా గౌరవించాలో తెలుస్తుంది మనకి. ఆయన్ని ఎలా పూజించాలో తెలుస్తుంది. ఆయన్ని ఎలా ఆరాధించాలో తెలుస్తుంది. ఆయన్ని ఎలా గణపరచాలో తెలుస్తుంది. ఆయనకి ఎలా లోబడాలో తెలుస్తుంది. ఎలా విధేయత చూపించాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయండి.
తెలిసినట్టు ఏమన్నా అనిపించిందా మీకు అక్కడ ఉన్న జనానికి? అలా తెలుసుంటే ఆయన అక్కడ ఉన్న జనం ఉపయోగించుకుందిరా లేదా? ఆయన మాటకి విలువిద్దిరా లేదా? చూసారా? ప్రభు ఉన్నారా లేదా అక్కడ? ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళ వల్ల ఆయనకి కానీ ఆయన వల్ల వాళ్ళకి కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? విలువైన ఆయనే ఉన్నారు అక్కడ, ఉండాల్సిన ఆయనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? ఉందా చెప్పండి. చూసారా? ఆ రోజు నాకు ఆ వాక్యాన్ని ఆయన ఏం చేశారు? ఇదే కడపటి వారి మొదటి వారి కడపటి వారు అంటే ఇదే అని చెప్పాడు ఆయన. అవునా ప్రభువా అని చెప్పి నాకెంత క్లారిటీగా ఆయన చూపించారంటే, ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా లేదా? ఏమన్నా అర్థమవకుండా ఉందా? అర్థమైంది కదా? అంత క్లారిటీగా చూపించారు ఆయన. అలాగా ప్రభు అనుకున్నాను. వాక్యాలు రాయించింది మన కోసమేనండి. మన జీవితాల్లో నెరవేర్పు జరగాలి వీటి ద్వారానే. మనం ఎప్పుడైతే ఆయనకి ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ ఇస్తామో, ముందు ఆయన అంటే తెలియాలి మనకి. ఆయన అంటే ఏంటో మనకు తెలియాలి. మీ ఇంటికి ఎవరైనా విలువైన వారు వచ్చినప్పుడు మీ పిల్లలు వాళ్ళకి రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారు? మీరు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఎంత విలువైన వాళ్ళో. మీరు చెప్పినప్పుడు మీ పిల్లలు కూడా వాళ్ళకి ఏమి ఇస్తారు? రెస్పెక్ట్ ఇస్తారండి, రెస్పెక్ట్ ఇస్తారు. అంతేగాని మనం చెప్పకపోతే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. మన పిల్లలకు మనం కూడా ఏం నేర్పించాలి? విలువ ఇవ్వడం నేర్పించాలి. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? విలువ ఇవ్వడం నేర్పించాలి. ముందు వాళ్ళంటే విలువ మనకు తెలియాలి. అప్పుడు మన పిల్లలకు మనం ఏం చేస్తాము? నేర్పిస్తాము. మన పిల్లలకు కూడా నేర్పిస్తామండి. అయితే దేవుడు అంటే నేను ఎంత ఇష్టపడతానో, ఎంత ప్రేమిస్తానో, నా పిల్లలకి కూడా ఆయన అంటే అంత విలువ నేర్పించాను. దేవుడిని ఎలాగ మనం ఆరాధించాలి, ఏ రీతిగా ఆయనకి విలువ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అవన్నీ కూడా నేర్చుకున్నామంటారు. మా పిల్లలకి నువ్వు చెప్పిన దానికంటే నువ్వు చెప్పింది తక్కువ, మాకు నిన్ను చూసి మేము నేర్చుకున్నామంటారు వాళ్ళు. అందుకే పౌలు అంటాడు, మీరు పత్రికలు అంటాడు ఆయన. మీరు ఎలాంటి వాళ్ళు? పత్రికలు. మిమ్మల్ని చదివేస్తారు అనేక మంది, జాగ్రత్త అంటారు. అలాగే మనల్ని చూసి మన పిల్లలు ఏం చేస్తారంట? నేర్చుకుంటారటండి. వాళ్ళకి రోల్ మోడల్ మనమే. మనల్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు. అందుకే మన పిల్లలకైనా ఎవరికైనా మనం ఎలా ఉండాలి అంటే ఒక మాదిరికరంగా ఉండాలన్నమాట అండి. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ తోటలో పనిచేయడానికి, కూలికి పెట్టుకోవడానికి ఆయన మనుషుల్ని చూసి నా ద్రాక్ష తోటలో పనిచేస్తారా అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు మాకు ఒక దేనారం ఇస్తారా, అప్పుడు పని చేస్తాం అన్నారంట వాళ్ళు. అంటే వాళ్ళకి పని కంటే ఏది కావాలి? డబ్బు కావాలి. దేనికి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ విలువ? డబ్బుకి ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బుకి ఇచ్చారు. డబ్బుకున్న విలువ దేనికి లేదు? పనికి లేదు. అందుకే ఒక దేనారం ఇస్తావా, అప్పుడు పని చేస్తాం అన్నారట. అదే చెప్తున్నాడు. ఒక దేనారానికి మీరు వడబడ్డారు కదా అంటాడు ఆయన. వడబడడం అంటే ఏంటి? మాట్లాడుకున్నారు, మాకింత కూలి కావాలి, ఒక దినమంతా పని చేయాలి అంటే ఉదయం 6 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల వరకు పని చేయడానికి ఒక్క దేనారం అండి వాళ్ళకి. ఆ రీతిగా కూలి సెట్ చేసుకున్నారు వాళ్ళు. సెట్ చేసుకుంటే సరే వెళ్ళి నా తోటలో పని చేయండి అన్నాడు ఆయన. తోటలోకి వెళ్ళారు, పని చేస్తున్నారు. తర్వాత ఆయనకు అనిపించింది, అమ్మో వీళ్ళు ఒక్కడో పని చేస్తే ఈ పని అయ్యేటట్లేదు, 6 గంటలకి కంప్లీట్ అవ్వాలంటే ఇంకా వర్కర్స్ కావాలి అనిపించింది ఆయనకి. అనిపించి మళ్ళీ ఆయన వెళ్ళాడట. సంతలో ఉన్నారట. వాళ్ళు ఎక్కడున్నారు? సంత అంటే ఏంటో తెలుసా? వ్యాపార స్థలం. ఏంటది? వ్యాపార స్థలంలో ఉన్నారటండి. వెళ్ళి నా తోటలో పనిచేయడానికి వస్తారా అని అడిగాడు. వస్తామండి అన్నారు.
మీకు ఎంత ఇవ్వడం న్యాయమో అంతా ఇస్తాను, వెళ్ళి నా తోటలో పని చేయండి అన్నాడు. అలాగేనండి అని వెళ్ళారట. మొదట ఎన్ని గంటలు పిలిచాడు? 6 గంటలు పిలిచాడు. తర్వాత ఎన్ని గంటలు పిలిచాడు? 9 గంటలు పిలిచాడు. మళ్ళీ ఎన్ని గంటలు పిలిచాడు? 12 గంటలు పిలిచాడు. 3 గంటలకోసారి పిలుస్తున్నాడు ఆయన. ఎన్ని గంటలకే? 3 గంటలకోసారి పిలుస్తున్నాడు. 12 గంటలకు కూడా మళ్ళీ అదే వ్యాపార స్థలంలో కొంతమంది ఖాళీగా నిలబడ్డారట. నా తోటలోకి వెళ్ళి పని చేయండి, మీకు ఏది న్యాయం అది ఇస్తాను అన్నాడు. వెళ్ళారు, వాళ్ళు పని చేస్తున్నారట. అయినప్పటికైనా ఈ పని కంప్లీట్ అయ్యేటట్టుగా లేదు అనిపించిందంట ఆయనకి. అనిపించి మరలా 3 గంటలకు వెళ్ళాడట. 3 గంటలకు వెళ్ళి మీరు కూడా నా తోటలో పని చేయండి అని చెప్పాడు. వాళ్ళు పని చేయడానికి వెళ్ళిపోయారట. ఇక 5 గంటలు ఉంది. 5 గంటలు అయిపోయింది. ఇంకెంత టైం ఉంది? ఇక 1 గంట ఉంది. 6 గంటలకి ఇంకెంత టైం ఉంది? 1 గంట ఉంది. ఆ 1 గంటలో కూడా ఈ 5 గంటలో పనిచేసిన వీళ్ళందరూ కలిసి ఈ పని కంప్లీట్ అయ్యేటట్టుగా లేదు, ఇంకా కొంతమందిని పిలిస్తే బాగుంటుంది అని మరలా వెళ్ళాడట ఆయన. వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఊరికి నేను ఖాళీగా ఎందుకు ఉంటారు మీరు, రండి నా తోటలో పని చేయండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళ వెంటనే వెళ్ళిపోయారట. ఎందుకు ఊరకనే నిల్చున్నారు మీరు ఇక్కడ అని అంటే వాళ్ళు అంటారు, ఎవరో మమ్మల్ని పెట్టుకోలేదయ్యా, అందుకే మేము ఖాళీగా ఉన్నాం అన్నారు వాళ్ళు. అలాగా వచ్చి నా తోటలో పని చేయండి అన్నాడు ఆయన. వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారు. ఎంత ఇస్తావు పూలని అడగలేదు వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? పూలు ఎంత ఇస్తావని అడగలేదట. అలాగేనండి అని వెళ్ళి పని చేస్తున్నారట. పని ఎలా చేశారంటేనంట, మరి శ్రద్ధ కలిగి పని చేస్తున్నారటండి. ఏం చేస్తున్నారు? శ్రద్ధ కలిగి పని చేస్తున్నారట. పని చేస్తుంటే మొత్తం మీద కంప్లీట్ అయిపోయింది. పని ఏమైపోయింది? కంప్లీట్ అయిపోయింది. టైం ఎంత అయింది? 6 అయింది. అప్పుడు యజమానుడు అంటాడు కదా, ఈ పొలంలో మరి ఆ పని మీద గృహ నిర్వాహకుడని ఒక వ్యక్తికి అప్పగిస్తారండి. ఆ పని మీద ఒక వ్యక్తిని ఉంచుతారన్నమాట. ఆ వ్యక్తి ఈ కూలీలు పని చేస్తుంటే అతను చూడాలి, వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఏంటి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు, ఇదంతా చూస్తాడు ఆయన. అది ఆయన పని. అయితే అతనితో చెప్తున్నాడు ఆయన, ఈసారి నువ్వు వాళ్ళకి కూలి ఇచ్చేయి అన్నాడంట ఆయన. కూలి ఇచ్చేయి అని ఒక మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు అంటే, చివర వచ్చిన వారికి కూలిమ్మన్నాడు ఆయన. చివర వచ్చిన వారి దగ్గర నుంచి మొదట వచ్చిన వారి వరకు ఇయ్యి అన్నాడు ఆయన. కూలి ఎలాగివ్వాలి అసలు? మొదట వచ్చిన వారి దగ్గర నుంచి చివరి వచ్చిన వారి దగ్గరికి ఇవ్వాలి. కానీ ఈయనేమన్నారు, చివరి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు ఇవ్వమన్నాడు ఈయన. అంటే మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ఏం చెప్తే ఆ పని చేయాలి. అప్పుడు చివరి వచ్చిన వాళ్ళు రండి అన్నాడు ఆయన. ఈ చివరి వచ్చిన వాళ్ళు వచ్చారు. కామ్గా ఉండు. చివరి వచ్చిన వాళ్ళు వచ్చారు. ఇంకెలా జరగండి. ఈ చివరి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఇంత కూలి కావాలని అడిగారండి. వాళ్ళకి దేని మీద ఉంది మనసు? పని మీద ఉంది. దేని మీద ఉంది? పని మీద ఉంది. పని చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళు. ఆ ఇంట్రెస్ట్తో వచ్చి పనిచేశారు తప్ప కూలి ఎంత ఇస్తారు అనే ఆలోచన వాళ్ళకి లేనే లేదండి. కూలి మీద ఆశతో వాళ్ళ పనికి రాలేదు. ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలని వచ్చిన వాళ్ళు. ఆయన ఏ పని చెప్తే ఆ పని, ఎప్పుడు చెప్తే అప్పుడు, ఎలా చెప్తే అలా చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఇదిగో మీరు చెయ్యాల్సిన పని ఇది, ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని ఆ వ్యక్తి చెప్పేశారు. అక్కడ చెప్పేసినప్పుడు వాళ్ళు మరి దేన్ని చూడకుండా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారటండి. చేసేసుకుని కంప్లీట్ అయిపోయింది వాళ్ళ పని. అయిపోయినప్పుడు
చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు పూలివ్వండి అని చెప్పినప్పుడు ఆయన పూలివ్వడం ప్రారంభించాడట. ఎలా ఇచ్చాడు అంటే చివర 1 గంట చేసిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడటండి. తర్వాత 3 గంటలకు వచ్చిన వాళ్ళని పిలిచాడు, 1 దేనారమే ఇచ్చాడు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు పిలిచాడు, 1 దేనారమే ఇచ్చాడు. 9 గంటలకు పిలిచిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి 1 దేనారం చెప్పిన ఇచ్చాడు. ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు పిలిచాడు, వాళ్ళకి 1 దేనారమే ఇచ్చాడు. అప్పుడు మొదట వచ్చిన వాళ్ళకి అయ్యిందంట, కడుపు మండిపోయిందంటండి. మేము ఉదయం వచ్చి సాయంత్రం వరకు మేము పనిచేస్తాం. అక్కడ ఉన్నది వచ్చిన లాస్ట్లో మీరు చదువుకోండి, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మేము ఉదయం నుంచి వచ్చాము, ఎండ బాధ అంతా సహించాము, కానీ మాకు 1 దేనారము ఇస్తారా? వాళ్ళు ఇప్పటికిప్పుడు వచ్చారు. వాళ్ళు ఎప్పటికెప్పుడు వచ్చి ఏం చేశారంట? పని చేశారు. వాళ్ళకి మీరు ఏం చేశారు? 1 దేనారం ఇచ్చారు. ఈ మొదటి వాళ్ళు అనుకున్నారంట, బహుశా నేను అనుకుంటున్నాను, చివర 1 గంట పని చేసిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడంటే వీళ్ళకి ఎన్ని ఇస్తాడు అనుకుని ఆలోచించుకుంటారు. వీళ్ళు లెక్కలు బాగా కడతారు కదా, లెక్కల మాస్టర్లు చాలామంది ఉంటారండి. ఆ లెక్కల మాస్టర్ ఏమని కట్టుకుని ఉంటారంటే బహుశా 12 గంటలు పనిచేస్తాం కనుక మనకి ఎన్ని ఇస్తాడు ఆయన? 12 దేనారాలు ఇస్తాడని వాళ్ళు ఆలోచించుంటారు బహుశా. కానీ ఎంత ఇచ్చాడు ఆయన? ఇమ్మన్నాడు ఆయన, 1 దేనారమే ఇమ్మన్నాడు. ఇమ్మన్నప్పుడు మరి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళ లెక్క ప్రకారం ఎంత రావాలి వాళ్ళకి? వాళ్ళ గంటకి దేనారం చెప్పిన లెక్కలు కట్టారండి. దేవుని గురించి రాయబడినప్పుడు ఏమని రాస్తాడు అంటే యోబు గారు, ఆయన న్యాయాధిపతి. ఆయన ఎలాంటి ఆయన? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎలాంటి వాడట? ఆయన ఇక్కడ కూడా రాయబడింది ఆయన గురించి. ఆయన ఎలాంటి ఆయన అంట? న్యాయాధిపతి అండి. ఆయన ఎలాంటి న్యాయాధిపతి అంట? నీతి కలిగిన న్యాయాధిపతి. ఎలాంటి న్యాయాధిపతి? నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన న్యాయముగా ఎవరెవరికి ఎంత కూలి వెళ్తుందో ఆయన ఏం చేశాడు? ఆయన న్యాయ ప్రకారంగా వాళ్ళకి కూలిప్పించాడటండి. అదేంటండి? 1 గంట చేసిన వాళ్ళకి 1 దేనారం ఇస్తే 12 గంటలు చేసిన వాళ్ళకి 12 దేనారాలు ఇవ్వాలి కదా అని మన వాళ్ళ లెక్కలు కడతారండి. అయితే ఇప్పుడు దేవుడి గురించి మనం ఆలోచిస్తే ఆయన అన్యాయస్తుడా? ఆయన అన్యాయస్తుడు కాదు. మరి ఎందుకని వాళ్ళకి 1 దేనారం ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆయన అన్యాయస్తుడు కానప్పుడు ఎందుకు 1 దేనారం ఇవ్వాలి? 12 ఇవ్వాలి కదా, మరి గంటకు 1 చెప్పుని ఇవ్వాలి కదా అని మనం ఆలోచన చేస్తే ఆయన ఏ రకంగా ఇచ్చాడంటేనంట నాకైతే తెలియదు. కానీ నేను ఆలోచన చేస్తున్నాను ఈ వాక్యాన్ని. కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు నేను ఈ వాక్యం చదివినప్పుడల్లా నాకు అర్థమయ్యేది కాదు. మీకు మొన్నే చెప్పాను, బైబిల్ అంత సులువుగా అది నాకు అర్థం కాలేదు. ఏంటి ఉదయం నుంచి 6 గంటల దాకా పనిచేస్తే 1 దేనారం ఇవ్వడం ఏంటి? చివరి వచ్చిన వాళ్ళకి కూడా 1 దేనారం ఇవ్వడం ఏంటి అనుకునేదాన్ని. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పలేదు. 2007లో 2010లో చెప్పాడు ఈ మాట నాకు. ఈ వాక్యం అప్పుడు బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు. బోధించి మన స్త్రీల సదస్సులో 2010లో జరిగినప్పుడు స్త్రీల సదస్సులో ఈ వాక్యం చెప్పమని అప్పుడు నాకు బోధించాడండి. బోధించినప్పుడు ఈ వాక్యం బోధించడం జరిగింది. ఈ లెక్క అప్పుడు చెప్పాడు నాకు ఆయన. అప్పుడు నేను అడుగుతున్నాను దేవుని, ప్రభువా నువ్వు నీతిగల న్యాయాధిపతివి, ఇది ఎలా సరిపోయింది? ఇందులో ఏదో ఉంది, ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రభువా, మీరు చెప్పండి అని ప్రభువుని అడిగాను నేను. ఈ లెక్క ఎలాగ సరిపోయింది? నువ్వు ఏ రకంగా వాళ్ళకి కూలిప్పించావు ప్రభువా? నువ్వైతే అన్యాయస్తుడు కాదు, నాకు తెలుసు, నువ్వు న్యాయవంతుడివి. కానీ
ఇది ఎలాగా సరిపోయింది. 1 గంట వచ్చిన వ్యక్తికి నువ్వు 1 దేనారం ఇప్పించావు, మరి 12 గంటలు చేసిన వాళ్ళకి కూడా ఒకే దేనారం ఇప్పించావు. అయితే నువ్వు అన్యాయస్తుడు అయితే కాదు. మరి ఇది ఎలాగా, నీ లెక్క ఏంటిది? ఈ లెక్క ఎలాగ పెట్టావు? ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించడం ప్రారంభించారు. ఆయన బోధించినప్పుడు ఈ లెక్క నాకు అర్థమైందంటే, అప్పటి వరకు ఈ లెక్క నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను వాళ్ళు ఎన్ని గంటలు చేశారన్నది కాదు, నేను అక్కడ చూసింది వాళ్ళ పనిని బట్టి నేను లెక్కలు కట్టాను. అంటే మీరు ఆలోచించండి, లాస్ట్ని 1 గంట పనిచేసిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం 12 గంటలు పనిచేసిన వ్యక్తులతో సమానంగా పనిచేశారటండి. వాళ్ళు ఎలా పనిచేశారు? వీళ్ళ గంట సేపు పని, వాళ్ళ 12 గంటల పని ఏమైందంట? సమానమైందంటండి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఉదయం నుంచి మేము ఎండబాధ సహించాము, వాళ్ళకైతే ఎండ లేదు కదా, శ్రమ లేదు కదా, మేము అనుభవించినంత శ్రమ వాళ్ళకు లేదు కదా అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంటే నిజమే, అప్పుడు వాళ్ళు అనుభవించిన శ్రమలు వేరండి. అప్పుడు అనుభవించిన శ్రమలు వేరు, ఇప్పుడుది వేరు. అప్పుడు మీరు గమనించండి, చాలామంది తిండి లేని వాళ్ళు ఉండేవారండి, వండుకోవడానికి ఏమీ లేని వాళ్ళు ఉండేవారండి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు వండుకోలేదు అంటే ఇంకా వాళ్ళు ఉపవాసం ఉన్నట్లు లెక్క. అది ఏంటది? లేక వండుకోలేదు, అంతేగాని అది ఉపవాసం ఉన్నట్లు లెక్కలో వస్తుందండి. ప్రభు చెప్పిన విషయం అండి ఇది. నాకు ఒకప్పుడు చెప్పారు ఈ మాట నాకు. అప్పుడు వాళ్ళకి లేక తినలేదు, ఇప్పుడు అన్నీ ఉన్నా తినకుండా చేశాను వాళ్ళని. ఏం చేశాడట? వాళ్ళకప్పుడు లేక వండుకుని తినలేదు, ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇంట్లో, వండుకుంటారు. కానీ నేనేం చేయనివ్వను, ఒక్కొక్కసారి వాళ్ళని పస్తు పెడతాను, ఉపవాసం పెడతాను. ఒకసారి మా ఆత్మీయ తల్లి గారు చెప్పారు నాకు, అమ్మ ఇలా జరుగుతుంది ఏంటంటారు అని చెప్పేసి అంటే, మనంతట మనం ఉపవాసం ఉండడం వేరమ్మా, ప్రభు మనల్ని ఉపవాసం పెట్టడం వేరు అన్నారు. ప్రభు మనల్ని ఉపవాసం పెట్టడం వేరు. మీకు గతంలో కూడా చెప్పాను, నా దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు ఒక్కొక్కసారి భోజనం చేయడానికి కూడా నాకు ఖాళీ ఉండేది కాదు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసేవారు. ఈ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తినేసి నిద్రపోయేవారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేసేవారు అంటే తినేసి వచ్చేవారు. అని ఈ ఉదయం వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తినేవారు, మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళు తినేసి వచ్చేవారు. నాకు మాత్రం తినడానికి లేదు. లేచేదాన్ని కాదు, ఇంక అలాగే కూర్చునేదాన్ని. ఈవిడ తిన్నారా లేదని కూడా గమనించి వాళ్ళు ఒక్కళ్ళు గమనించారు నన్ను, అందరూ కాదు, ఒకే ఒక వ్యక్తి. ఆవిడ మాత్రం నన్ను, ఈవిడ తినట్లేదు, వీళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఈవిడ మాత్రం భోజనం చేయడానికి ఖాళీ ఉండట్లేదని ఆవిడ నాకు ఏదైనా తెచ్చి పెట్టడానికి చాలా తాపత్రయపడేవారు. కనీసం ఈ అరటిపళ్ళు అన్నా తినండి అమ్మా, మీరేమీ తినలేదు అని తెచ్చి పెడితే అయ్యి కూడా నేను తినలేదండి. నా ప్రభు ఎందుకో తిననివ్వలేదండి నన్ను. అంటే ఆ ఉపవాసం ఎవరు పెట్టినట్టు? ప్రభు పెట్టారు. ఎందుకంటే ఆవిడకి ఎందుకు అర్థమైంది అంటే, ఆవిడ కూడా కొంతకాలం సేవ చేశారట. ఆ సేవ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ రుచి ఆవిడ చూసింది. కడుపు ఎలా కాలుతాడో దేవుడు, ఎలా భోజనం పెడతాడో, ఇవన్నీ ఆవిడ రుచి చూసింది కనుక నన్ను గమనించింది. ఆవిడ గమనించి కనీసం అరటిపళ్ళు అన్నా తినలేము అని బతిమాలిది నన్ను. ఆవిడ పెద్ద ఆవిడ, వయసులో 85 ఏళ్ళు పైన ఉంటాయండి ఆవిడ అని నన్ను బ్రతిమాలిది. ఉండండి మామగారు, ఉండండి మామగారు, పక్కన పెట్టాను కానీ
అవి కూడా నేను తినలేదు అంటే నా ప్రభు నన్ను ఏం పెట్టేశారు, ఉపవాసం పెట్టేశారని. అలాగా చాలాసార్లు ఉపవాసాలు పెట్టేవారు ప్రభు నన్ను. అయితే నాకు ఇంట్లో భోజనం లేదా, ఉంది, వంట చేశాను, అన్నీ ఉన్నాయి, కానీ నన్ను నా ప్రభు తిననిచ్చేవాడు కాదు. నన్ను ఫాస్టింగ్ పెట్టేవాడు ఆయన. అప్పుడు చెప్పాడు దేవుడు నాకు, ఆ రోజున వాళ్ళకి లేకుండా వండుకోలేదు, వాళ్ళు లేక వండుకోలేదు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తినట్లేదు కదా, ఇది అది ఒకటే అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? వాళ్ళ లేక తినలేదు, నీ గుండు తినట్లేదు, రెండు ఉపవాసమే కదా, రెండు సమానమైనవి కదా అన్నాడు ఆయన. అయినయా లేదా? అప్పుడు అర్థమైంది నాకు, అది ప్రభువు పెట్టిన ఉపవాసం అమ్మ అని చెప్పి నా ఆత్మీయ తల్లి గారు చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఈ విషయం. చూసారా, ప్రభువు పెట్టే ఉపవాసాలు వేరంట, మనముండే ఉపవాసాలు వేరు. ఏమీ లేక పస్తుండడం వేరు. ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారండి మరి? దాన్నే పస్తు అంటారు. ఉంటే వాళ్ళు వండుకుని తినేద్దరు, లేక వండుకోలేదు వాళ్ళు. అది పట్టుకొచ్చి నేను ఉపవాసం ఉన్నానంటే ఎలా కుదురుతుంది? అలా చెప్తారండి పూర్వీకులు. చాలామంది ఏం చెప్తారంటే, మేము ఇన్ని శ్రమలు పడ్డాము, ఎన్నాళ్ళు మాకు భోజనం లేదు, అన్నాళ్ళు మాకు భోజనం లేదు, మా చేతిలో రూపాయి లేదు, ఇలా చెప్తూ ఉంటారండి. మొదటి నుంచి ఉన్న వాళ్ళు చెప్పేది ఇదన్నమాట. అదే చెప్తున్నారు వాళ్ళు. మొదటి నుంచి మేమేం అనుభవించాము? ఎండ బాధ అంతా సహించాం, అంటే శ్రమ అనుభవించాం మేము. ఆ ఎండ బాధ శ్రమ అప్పుడు తగిలింది. అది ఇప్పుడున్న వాళ్ళకి ఆ ఎండ లేకపోవచ్చు కానీ శ్రమ లేకుండా ఉన్నారా? ఆ ఎండ బాధ లేదు కానీ ఈ శ్రమ అయితే మాత్రం అనుభవిస్తున్నారు. కానీ శ్రమ అనుభవిస్తున్నారు కానీ బాబాయ్ ఇంత శ్రమ పడిపోతున్నాను, అంత శ్రమ పడిపోతున్నానని ఏమన్నా చెప్పుకుంటూ తిరుగుతున్నారా వాళ్ళు? చెప్పండి, చెప్తున్నారా? ఎందుకని? దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆ శ్రమ కూడా మనకు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. నా ప్రభువు కొరకు నేను చెయ్యాలి అన్న తపన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఈ పస్తులు ఉన్నాను, నా టైంకి తింటలేదు, టైంకి నిద్ర రావట్లేదు, అది ఇదని ఆలోచన ఉంటుందండి ఎవరికన్నానే? అవి ఏం ఉండవు వాళ్ళకి. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? దేవుని యొక్క పని అవ్వాలి. దేవుడి పని చేయమని చెప్పాడు నన్ను, ఈ పని అవ్వాలి, పని అవ్వాలి, పని అవ్వాలి. కొంతమందిని అలాగే చూడండి, భోజనం చెయ్యమ్మా, చేస్తాను, ఈ పని అయిపోనివ్వండి, ఈ పని అయిపోనివ్వండి అంటారు. కొంతమంది ఎలాగంటే అక్కడ వండుతూనే ఉంటారు, వీళ్ళు తింటానే ఉంటారు, వీళ్ళు వండుతూనే ఉంటారు, తింటానే ఉంటారు. మా పిల్లలు చాలా బయటికి వెళ్ళిన తర్వాత బయట పరిస్థితులు చూశాక అప్పుడు మా పిల్లలకి నా పరిస్థితి అర్థమయ్యి, చాలామంది ఇలా వండుతూ తినేస్తున్నారు, నువ్వేంటి మమ్మీ, నువ్వు వండితావు, మాకందరికీ పెడతావు, లాస్ట్ని ఎప్పుడో తింటావు, ఉండే తింటావు, లేకపోతే మానేస్తున్నావు, ఇలా చేస్తున్నావు నువ్వు, కానీ అలా ఉండట్లేదు, ఇలా చేస్తున్నారు, నువ్వు కూడా అలా చెయ్యి అని చెప్పేవారు. అన్నప్పటికైనా నాకు ఎందుకు అలాగ ఇష్టం ఉండేది కాదు. పని అంతా అయిపోవాలి, అందరూ తినాలి, ఆ తర్వాత లాస్ట్ని తగులుతుందో మిగులుతుందో మనకు తెలియదు అన్నట్టుగా మరి ఎందుకో తినేదాన్ని కాదన్నమాట అండి. ఒక్కోసారి లాస్ట్ ఉండి లేకపోతే లేదు, అలాంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ అదంతా నా బిడ్డలు నన్ను చూశారండి. నేను ఏం తింటున్నానో ఏమి లేదో అవన్నీ వాళ్ళు చూశారు, గమనించారు నన్ను. అందుకే అది వాళ్ళ హృదయాల్లో పడిపోయిందండి. అది యాక్టింగ్ చేస్తే పడదండి, రియల్లే ఉండిపోతుంది. నన్ను నేను చూపించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఉంటుందండి, అది ఉండదు. అలాగే దేవుని పని కూడా ఇష్టపూర్వకంగా శ్రద్ధగా చేస్తేనే దేవుని దృష్టిలో ఉంటామంట. హల్లెలూయా. మనం ఏ మనసుతో చేస్తున్నామో, డబ్బును ఆశించి చేస్తున్నామో, లేకపోతే దేవుని కొరకు శ్రమ పడుతున్నామో, కష్టపడుతున్నామో, ఏ మనసుతో మనం చేస్తున్నామో అదంతా ఎవరు గమనిస్తారట?
దేవుడు గమనిస్తాడటండి. మనుషులు గమనించినా గమనించకపోయినా మనం ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, లేకపోతే మన ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో, మనము అనుభవించాల్సింది కూడా దేవునికి ఎలాగ ఉపయోగిస్తున్నామో, మనము ఉపయోగించుకునే దాన్ని కూడా ఉపయోగించుకోకుండా ఏ రీతిగా సేవలో పెట్టేస్తున్నామో, ఇదంతా కూడా దేవుడు ఏం చేస్తాడట? చూస్తాడట అండి, గమనిస్తాడట ఆయన. అయితే ఈ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు మీద ఉంది కానీ దేవుని పని మీద లేదటండి. దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. ఆ డబ్బు ఎలా సంపాదించాలి, ఈ విశ్వాసుల్ని ఏ రీతిగా వీళ్ళని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలా ఇస్తారా, చేస్తారా అనేటువంటి ఆలోచనతోటే వాళ్ళు ఉన్నారంట. కానీ ఎవరి దగ్గర ఎలాగ మనము తీసుకోవాలి, ఎలాగ మాట్లాడితే వాళ్ళు ఇస్తారు, ఏం చెప్తే వాళ్ళు ఇస్తారు అని ఈ తాపత్రయంతో వాళ్ళు ఉన్నారంట. కానీ దేవుని పని చెయ్యాలి అనేటువంటి మనసు తక్కువైపోయిందంట, సంపాదన మీద మనసు ఎక్కువైపోయిందంట. మరి దేవుడి దృష్టిలో ఉన్నారా లేదో వాళ్ళు కూడాని, ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ఉన్నారు. ఈ మొదటి నుంచి వచ్చిన వాళ్ళు మొదలుకొని చివరి నుంచి వచ్చిన వారి వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆయన గమనించాడా లేదా? ఈ మొదటి నుంచి వచ్చాం, ఎండబాధ అంతా సహించామన్న వాళ్ళది కూడా, నువ్వు ఎండబాధ సహించావు కానీ నువ్వు చేసిన పని ఎంత, నీ పనికి ఎంతే వస్తుంది కూలని ఇచ్చాడా లేదా ఆయన? మరి ఆయన న్యాయంగా ఇచ్చాడా, అన్యాయంగా ఇచ్చాడు అనుకోవాలి ఇప్పుడు మనం కదా. ఆ రకంగా ఆయన ఏం చేశాడట? ఇచ్చాడటండి. ఇస్తే వీళ్ళు అనుకున్నారంట మాకు ఎక్కువ ఇచ్చేస్తాడో అనుకున్నారట. కానీ ఒక్క దేనారం ఇస్తే వాళ్ళ చాలా కడుపు మండిపోయిందంటండి. మండిపోయి ఉదయం నుంచి మేము కష్టపడి పనిచేసాం, మీరు ఒక దేనారం ఇస్తారా అని చెప్పి ఆయన మీద ఏమైపోయారట? కోపపడిపోయారట, శనిగారంట, గొణిగారంట, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంటే నేను అనుకుంటున్నాను, మీరు అసలు మీకు ఎలాగివ్వాలో తెలియదు, మీకు పనంతా చేసుకున్నారో ఎలాగైనా ఇవ్వడం, వాళ్ళు ఇప్పటికిప్పుడే కదా వచ్చారు, వాళ్ళకి ఏం చేస్తున్నారు, మీరు ఇచ్చేస్తున్నారు అని వాళ్ళకి కడుపు మండిపోద్దటండి. అది బైబిల్లో ఉందా లేదా? జరుగుతుందా లేదా? ఇప్పుడు అది జరుగుతుందా లేదా చెప్పండి. బైబిల్లో ఉన్నాయన్నీ జరుగుతాయండి. ఆయన ఊరికి రాయించలేదు ఇదంతా, అన్నీ కూడా రాయించి పెట్టేశాడు ముందే దేవుడు, అన్నీ కూడా రాయించి పెట్టేశాడండి. అయితే ఎండబాధ అంతా సహించామన్నారు, నిజమే ఎండబాధ సహించారు. కానీ వాళ్ళు చేయాల్సినంత పని వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళు చేశాము అనిపించారటండి. పని చేయడంలో చాలా రకాలు ఉంటాయటండి. పని నిజముగా చేయడం వేరంట, చేశాము అనిపించటం వేరటండి. మీరే చూశారు కదండి, ఎంత పని చేస్తున్నానో చూశారు కదా అంటారట. ఏమంటారు? నేను ఎంత పని చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా అని అంటారటండి. అన్నారా లేదు? ఎప్పుడు అయింది? ఎప్పటి నుంచి చేస్తున్నానని చెప్పారు? మరి ఉదయం నుంచి చేస్తే పని అయిపోవాలి కదా. అక్కడ ఉదయం నుంచి చేస్తే, నిజంగా కష్టపడి చేస్తే పని అయిపోవాలి కదమ్మా. మరి అక్కడ మరి పని ఎందుకు మిగిలిపోయింది? అక్కడ అయిపోవాలి కదా. మరి మళ్ళీ అల్లాళ్ళని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే ఇన్ని రకాల పనివారు ఉంటారటండి. పని చేస్తారట కానీ చేశాము అనిపిస్తారటండి. ఏమనిపిస్తారు అంటే దేవుడు చూడనుకుంటారంట, దేవుడు గమనించడనుకుంటారట. కానీ కళ్ళిచ్చిన ఆయన చూడకుండా ఉంటాడా? చెవిలిచ్చిన ఆయన వినకుండా ఉంటాడా? ఆయన విన్నాడు, చూశాడు, లెక్కలు కట్టేశాడు, ఇప్పించేశాడు. చివరి వచ్చిన వాళ్ళు మొదట తీసుకున్నారు, వాళ్ళు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఆయన చెప్పిన పని చేయడానికి వచ్చిన వాళ్ళ. డబ్బు మీద ఆశ లేదు వాళ్ళకి, కానీ మానేశాడు ఆయన ఇవ్వటం.
వాళ్ళకే మొదటి ఇచ్చాడు కదా. వాళ్ళకి ఆశ ఉన్నా లేకపోయినా దేవుడు ఏం చేశాడు? వాళ్ళకే మొదటి ఇప్పించాడటండి. వాళ్ళకే మొదటి ఇప్పించాడటండి. ఈ చివర మొదట వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇప్పించాడట. కడుపు మండిపోయిందన్నమాట. అలాగే ఈ కడవరి దినాలలో దేవుని యొక్క సేవకులకి సమృద్ధి అయిన ఆహారం పెట్టాడు, శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తున్నాడు, గృహాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడండి. అన్నీ కూడా అయ్యో ఈ వస్త్రాలు ఎలాగా అనే ఆలోచన ఉందండి ఇప్పుడు సేవకులకి. సమృద్ధిగా ఇచ్చేస్తున్నాడు. ఈ ఆహారం ఎలాగా అనుకునే ఆలోచన ఉందండి ఈ రోజుల్లో. సమృద్ధి ఆహారాన్ని పెట్టేశాడు. ఉండడానికి నివాసాలు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చేశాడు. ఏ వ్యక్తులకి ఏ వాహనాలు అవసరమో అవి ఇచ్చేశాడు అందరికీ. ఇప్పుడు అన్న వస్త్రాలకి ఏట్లకి లోటు లేకుండా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలండి? దేవుని పని చక్కగా చెయ్యాలన్నమాట, శ్రద్ధగా చెయ్యాలండి. అట్టి రీతిగా చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సంతోషంతో ఆయన ఏం చేస్తాడట? సమృద్ధి కూలినిస్తాడనమాట. మనం అడిగినా అడగకపోయినా, ఆశించినా ఆశించకపోయినా ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆ మొదటి వారంట ఈ కడపటి వారికి ఇచ్చిన కూలిని బట్టి ఏమైపోయారు? వాళ్ళు సణుగుతున్నారట, కడుపు మండిపోయిందంటండి. వాళ్ళు ఎంతసేపు చేశారు? వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా వచ్చారు. ఇప్పుడిప్పుడే వచ్చి ఏం చేసేసారు? వాళ్ళకి అంత కూలి ఇచ్చేసాడు ఆయన అని వాళ్ళ కడుపు మండిపోయిందంట. వాళ్ళు అప్పుడు వచ్చారా ఎప్పుడు వచ్చారా అన్న దాన్ని బట్టి ఇవ్వలేదు. కానీ ఆయన లెక్కలు కట్టాడండి. ఏం చేశాడు? ఆయన లెక్కలు కట్టాడు. వాళ్ళు ఎంత శ్రద్ధగా చేస్తున్నారా, ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారా, ఎలాంటి మనసుతో చేస్తున్నారు, అదే చెప్తాను నేను ఎప్పుడు. మనము మంచి మనసుతో చేయాలి దేవుని పని. ఎప్పుడు కూడా ఏం చేయాలి? కూలి కోసం కాదు చేయాల్సింది. కూలి కోసం చేస్తే కూలి కోసం చేసినట్టే ఉంటుంది అక్కడ లెక్క. దేవుడు చెప్పిన పని మీద మనం ఇంట్రెస్ట్ కలిగి చేసినప్పుడు దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు? మనం అడిగినా అడగకపోయినా, ఆశించినా ఆశించకపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ కూలిని ఇచ్చేస్తాడు. ఎవరి కూలైనా ఇవ్వకుండా మానేశాడు ఆయన. ఎవరికి ఇవ్వడం మానేయలేదండి. అందరికి ఇచ్చేసే దేవుడే తప్ప ఎవరిని కూడా ఫ్రీగా చెయ్యండి అని చేయించుకున్నాడండి ఎవరితోటన్నాను? ఆయన చేయించుకోడు. అన్యాయస్తుడు కాదు ఆయన. అడిగిన వాళ్ళు ఎంత పొందుకున్నారో అడగని వాళ్ళు కూడా అంతే పొందుకున్నారు. ఆశించిన వాళ్ళు ఎంత పొందుకున్నారో ఆశించని వాళ్ళు కూడా అంతే పొందుకున్నారండి. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. అయితే మనం మొదట వచ్చామా, మధ్యలో వచ్చామా, చివరొచ్చామా అన్నది కాదు ముఖ్యం. ఏ టైంలో వచ్చినప్పటికైనా ఆయన చెప్పిన పని మనం ఎలా చేయాలి? మీకు ఎప్పుడు అదే చెప్తాను, చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి. ఎప్పుడు చెప్తే అప్పుడు చెయ్యాలి. ఎలా చేయమంటే అలా చెయ్యాలి. ఏది చెయ్యమంటే అది చెయ్యాలి. అట్టి రీతిగా చేసినప్పుడు నీతి గల న్యాయాధిపతి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక కూలి విషయమే కావచ్చు, ఇంకో విషయమే కావచ్చు, ఏ విషయములైనా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ముఖ్యంగా ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. ఆ నీతి కలిగిన న్యాయాధిపతి రాబోతున్నాడు. ఎవరు ఏ రీతిగా ఎవరికి అప్పగించబడిన పని వాళ్ళు ఎంత చేశారో దాన్ని బట్టి ఆయన ఏం చేయబోతున్నాడంట? జీతం తీసుకుని వస్తున్నాడటండి. ఆయన ఏమొస్తున్నాడు? జీతం తీసుకుని వస్తున్నాడటండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.